మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు చూపిస్తామని చెప్పి ఆశ చూపి లక్షల ఫీజు కాజేసి బోర్డు తిప్పేసిన వైద్యం ప్రస్తుతం రాష్ట్రంలో అయితే జరుగుతుంది. ఫిడ్జీ ఏదైతే ఉందో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు చూపించి ఇంజనీరింగ్లో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మేము విద్యాబుద్ధులు నేర్పిస్తామంటూ కూడా ఫిడ్జీ సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని నమ్మినటువంటి తల్లిదండ్రులు కూడా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి లక్షలు ఫీజులు కట్టి ఫిడ్జీలో జాయిన్ చేశారు. అయితే ఉన్న పలంగా అనుకోని పరిస్థితుల్లో ఫిడ్జీ బోర్డు తిప్పేసింది. విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా అంధకారంలోకి నెట్టేసింది. దీనికి సంబంధించి ఎవరైతే ఫిడ్జీకి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం అసలు ఏంటి కథ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? హరిశ్చంద్ర గారు, అసలు ఫిడ్జీ ఏంటి, దీని కథ ఏంటి? ఫిడ్జీ అనే సంస్థ దేశవ్యాప్తంగా 60 పైగా బ్రాంచీలు ఉన్నాయండి. అయితే ఇది ఎందుకు ఫేమస్ అంటే ఐటీ ఎడ్యుకేషన్ కోసం ఫేమస్. ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ కూడా ఈ ఫిడ్జీ సంస్థ వాళ్ళు చెప్తారు ఐటీ కోచింగ్తో పాటు. విశాఖపట్నంలో 2 బ్రాంచీలు ఉన్నాయి. ఒకటి శాంతిపురం, ఒకటి MVP కాలనీ. 2024లో ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిన బ్యాచ్ పిల్లలు అనమాట. మా పిల్లలందరూ 200 మంది పైగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరారు. శాంతిపురంలో కానీ విశాఖపట్నంలో కానీ మొత్తం 200 మంది పైగా. అయితే ఏమైందంటే నెమ్మదిగా శాంతిపురం బ్రాంచ్లో ఫ్యాకల్టీ అందరూ మానేయడం వలన అక్కడున్న శాంతిపురం బ్రాంచ్ ప్రిన్సిపల్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టారు. అప్పుడు మొత్తం ఈ 200 పైగా మంది పిల్లలు MVP కాలనీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే నెమ్మదిగా రూములు రావడం మొదలుపెట్టాయి. కొందరు ఫ్యాకల్టీ అయితే క్లాసులోనే చెప్పడం మొదలుపెట్టారు పిల్లలకి, మాకు 4 నెలల నుంచి జీతం రావట్లేదు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, కంపెనీకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనేక విధాలుగా మాకు తెలియడం మొదలైంది. ఆ తర్వాత కొంతమంది MVPలోంచి కూడా ఫ్యాకల్టీ మానేశారు. మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడక్కడ పరిగెత్తుకొచ్చి ఏదో ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెడతాం మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ క్వాలిటీ పూర్తిగా పాడైపోయింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పూర్తి క్వాలిఫికేషన్స్ లేని ఫ్యాకల్టీని తీసుకొని రావడం వలన అయితే ఏమైందంటే క్రమంగా ఫ్యాకల్టీ అంతా పాడైపోవడం వల్ల సడన్గా ఉన్నట్టుండి మధ్యలో క్లాసులు జరగకపోవడం వల్ల పిల్లలు సడన్గా టెన్షన్లోకి వచ్చేసారు, చాలా క్షోభ అనుభవించారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఓ పట్టనేమో ఐటీ కోచింగ్కి చదవాలి, ఇప్పుడు మళ్ళీ ఓ పట్టణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా చదవాలి. చాలా ఒత్తిడి ఎక్కువైపోయింది అనమాట. సరే, ఎలాగోలాగ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తి చేశాక ఏప్రిల్ 1వ తారీఖున ఉన్నట్టుండి అసలు ఏమిటి ఈ విషయం కనుక్కుందామని పేరెంట్స్ వెళ్ళి చూసేసరికి ఏప్రిల్ 1వ తారీఖు 2025న మేనేజింగ్ డైరెక్టర్ లేరు, ప్రిన్సిపల్ లేరు, ఫ్యాకల్టీ లేరు, అసలు పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా లేరు. లోపల ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉన్నారు. గేటు లోపల నుండి తాళం వేస్తుంది. పిల్లలంతా పరుగులు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ తీసుకెళ్ళి వేరే కాలేజీల్లో పెట్టాలి. ఈ పెట్టాలంటే కొందరు ఒక కాలేజీలో, కొందరు ఇంకో కాలేజీలో, మొత్తం 2 మంది పిల్లలు చెల్లా చెదురు అయిపోయారు. అందరి భవిష్యత్తు అసలు పూర్తిగా నాశనం అయిపోయింది అన్నమాట. ఎంతమంది స్టూడెంట్స్ ఈ ఫిడ్జీలో శిక్షణ తీసుకున్నారు విశాఖపట్నం సంబంధించి? ఆ బ్యాచ్లో 200 పైగా. అంటే నేను కేవలం ఆ బ్యాచ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. అది 200 పైగా. ఇప్పుడు ఈ విషయం పైన మీరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కానీ, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగింది. MVP పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీసుని కలిసాము 2 సార్లు. అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసాము. MVP పోలీస్ స్టేషన్లో FIR రిజిస్టర్ అయ్యింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో FIRs రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఆ FIRస్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి కూడా వెళ్ళాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఫీజు ఎంత కట్టారు సార్ మీ పిల్లలకి? పిల్లలందరూ దాదాపు 2.5 నుంచి 7.5 లక్షల వరకు కట్టారు. 2.5 తక్కువ, చాలామంది అయితే 4 లక్షల పైనే కట్టారు. మెజారిటీ 4 లక్షల పైన కట్టారు. 7.5 లక్షల వరకు, బహుశా ఇంకా ఎక్కువ కూడా కట్టిన వాళ్ళు ఉన్నారేమో తెలియదు, కానీ 7.5 లక్షల వరకు కట్టారని మాకు తెలిసింది. లోపలే 2 సంవత్సరాల సరిపడా ఫీజు తీసేసుకున్నారు. 2.5 లక్షల నుంచి 7 లక్షల దగ్గర ఒక్కొక్క పేరెంట్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ మనీ తీసుకున్నారు. అంటే డిపెండ్ ఆన్ స్కాలర్షిప్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఏదైనా కానీ అట్లా ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నారు. ఏప్రిల్లో జాయిన్ చేసాం కిందటి సంవత్సరం 2024లో.
అక్టోబర్ 24కి లెక్చరర్స్ పారిపోయారు. అప్పటి నుంచి క్లాసులు జరగట్లేదు. ఎవరో ఒకళ్ళని పెట్టి మేనేజ్ చేశారు. ఈ ఒక 3 నెలలు మేనేజ్ చేశారు. ఆ తర్వాత పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి, హాలిడేస్ ఇచ్చారు. డబ్బులు 2 సంవత్సరాలవి తీసేసుకున్నారు. మాకు అది రిఫండ్ ఇవ్వలేదు. రిఫండ్ సంగతి దేవుడారు. ఆ పేపర్స్ అట్లీస్ట్ టీసీ అడిగితే కూడా సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు. సర్టిఫికేట్లు, పిల్లల సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజ్లో సబ్మిషన్ చేశారా? అంతే కదండి, జాయిన్ చేసినప్పుడు జాయిన్ చేసాం. ఇప్పుడేంటి వాళ్ళు పారిపోయారు కాబట్టి మా పిల్లల్ని వేరే కాలేజ్లో జాయిన్ చేయాలి, అలా వదిలేయలేం కాబట్టి. సో వేరే కాలేజ్లో జాయిన్ చేయాలంటే మా సర్టిఫికేట్లు మేము తీసుకోవాలి. దానికోసం కూడా మేము చాలాసార్లు తిరిగాం వాళ్ళ కాలేజ్ చుట్టూ. తర్వాత ఫైనల్గా వచ్చినాయి, ఎప్పుడో వచ్చినాయి తిరగడం. ఎన్నిసార్లు తిరిగితేనే వచ్చినాయి మాకు. ఇప్పుడు డబ్బుల గురించి అడిగితే సమాధానం చెప్పడానికి మనిషి లేరు. లోపలికి కూడా ఎంట్రీ చేయనివ్వట్లేదు మమ్మల్ని, తాళం వేస్తారు గేట్కి ఏకంగా. మీరు ఎంత ఫీజు కట్టారమ్మా? నేను 3.9 lakhs కట్టాను కోర్స్ కోసం, అదే మీ బాబు కోసం 3.9 lakhs కట్టాను 2 yearsకి కలిపి. 2.5 lakhs కట్టారు. వాళ్ళని అడిగిన తర్వాత 3.5 lakhs 3.9 lakhs కట్టారు. వారు అడిగిన తర్వాత మీరు వెళ్ళి అడిగిన తర్వాత వారు ఏం సమాధానం చెప్పారు? మాకేం తెలియదండి, పైనుంచి మాకేం ఆర్డర్స్ రాలేదండి, మాకు ఎవరు సంబంధం లేదండి. మేము ఓన్లీ మీకు సమాధానం చెప్పడానికి మట్టికే ఉన్నాం. అది కూడా మీకోసం ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి సమాధానం చెప్పాలి అన్నట్టు ఉన్నారు తప్ప మాకేం సంబంధం లేదని చెప్పారు. మీరు జాయిన్ చేసినప్పుడు ప్రిన్సిపల్ కానీ కరెస్పాండెంట్ కానీ ఎవరో ఒకరు ఉండేవారు కదా, వారితో వాళ్ళందరూ పారిపోయారండి. వాళ్ళందరూ పారిపోయారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను, మేడం మేము వేరే కాలేజ్లో జాయిన్ చేస్తాం, మీ పిల్లలు వేరే కాలేజ్లో జాయిన్ చేసుకోండి, మాకు ఇంకా సంబంధం లేదు. అది వాళ్ళ ఆన్సర్. ఈ ఇష్యూ పైన మీరు కన్సాలిడేట్ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇవ్వటం కానీ అన్నీ చేసామండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. స్పందనకి ప్రోగ్రామ్కి వెళ్ళి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం. స్పందన ప్రోగ్రాంలో మళ్ళీ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ కంప్లైంట్ చేసాం. అన్నీ చేసామండి. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి మా తరపు నుంచి. మేము ఇప్పుడు ఏంటంటే ఈడీకి డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం డైరెక్ట్గా మాకు కాల్ చేసి మా హస్బెండ్కి ఇలా టీసీ కలెక్ట్ చేసుకోండి, కాలేజ్ ఉంటుందో లేదో తెలీదు అని ఆవిడ చెప్పారు. ఇదేంటి ఇప్పుడు వరకు కాలేజ్ ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చి టీసీ కలెక్ట్ చేసుకోమంటున్నారని అనేసి చెప్పి మళ్ళీ మేము కాలేజ్కి వెళ్ళాం. లేదండి ఫ్యాకల్టీ ఎవరు రావట్లేదు, హైయర్ అథారిటీస్ ఎవరు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, సో మీరు టీసీకి అప్లై చేసుకోండి, మరి ఫీజు సంగతి ఏంటండి అని అడిగితే ఆయన లెటర్ పెట్టండి, ఫీజు మేము ఏదో విధంగా రికవర్ చేద్దామని మీ స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నామని మాతో చెప్పారు. ఫీజు వస్తుందనే మేము వెయిట్ చేస్తున్నాం అలాగా. అయితే టీసీ తీసుకున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ కలిసినప్పుడు వాళ్ళకైతే అసలు ఏ సమాధానం చెప్పలేదంట. వస్తుందని మేము ఆస్తో ఎదురు చూస్తున్నాం. మాకు ఏంటంటే బాబు 2nd yearకి వచ్చి ఉన్నాడు, వాడిని మనం వేరే కాలేజ్ జాయిన్ చేయాలన్నా అక్కడ మాకు ఇంత అమౌంట్ మేము పే చేయాలి. ఇప్పుడు ప్రతి కాలేజ్ 2 lakhs లేనిది కాలేజ్ తీసుకోవట్లేదండి. ఇప్పుడు మీరు కట్టిన ఫీజులో మీకు ఏమైనా రిఫండ్ రావటం అయినా జరిగిందా? రాలేదు, అదే చెప్తున్నాను నేను. వస్తుందని వాళ్ళు చెప్తే మేము వెయిట్ చేస్తున్నాం వస్తుందని, లేదంటే ఫ్యాకల్టీ వస్తారని అంటే వెయిట్ చేస్తున్నాము. తీరా వచ్చి కాలేజ్ క్లోజ్ చేసేస్తారండి, మేమైనా ఉంటాము అండి, మీరు వచ్చి టీసీ కలెక్ట్ చేసుకోండి అన్నారు. టీసీ కూడా మీరు ఇచ్చేస్తే ఇంక మా ఫీజు మాకు ఎవరు ఇస్తారండి అని మేము అడిగాం. అడిగితే ఏమో మాకు తెలియదండి, హైయర్ అథారిటీస్ ఎవరు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తామని అన్నారు అంతే. తర్వాత నెక్స్ట్ ఒకరోజు పేరెంట్స్ అందరు కలుద్దామని కాలేజ్కి వెళ్తే అక్కడ కంప్లీట్ క్లోజ్ చేస్తారు, గేట్ లాక్ చేస్తారు. అట్లీస్ట్ పేరెంట్ని కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళడం లేదండి. మా పేరెంట్స్ అందరం అడిగాం, మేము ఫీజులు కట్టున్నాము, బయట వాళ్ళం కాదు, మేమేం గొడవ పడ్డానికి రాలేదు, వర్షం పడుతుంది బయట లోపల కూర్చుందంటే అట్లీస్ట్ ఆ ప్యూన్ గేట్ లాక్ కూడా ఓపెన్ చేయలేదండి. అడిగాం పేరెంట్స్, ఒక 10-15 మంది ఉన్నాం అప్పటికే, అయినా ఓపెన్ చేయలేదు. ఇంకెలా కాదని అప్పుడు మేము పేరెంట్స్ అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసాం. ఆ తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళడం, స్పందన కంప్లైంట్ రేజ్ చేయడం అన్నీ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఏంటో తెలియదు, ఇంకా ప్రాసెస్ తెలియదు మరి ఏమవుతుంది. సో ఇది ప్రస్తుత పరిస్థితి. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి బిలో మిడిల్ క్లాస్ అయినా కూడా తినకుండా పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి పోగేసి పిల్లల కోసం ఖర్చు పెడితే ఈరోజు ఒక్కసారిగా ఏదైతే ఉందో ఈ ఫిడ్జీ సంస్థ ఉన్న పలంగా బోర్డు తిప్పేసి విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి అయితే నెట్టేసింది పూర్తి స్థాయిలో. తల్లిదండ్రులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు. సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫీజులు కట్టారు. అందరూ కూడా బిలో పవర్టీ లైన్ అంటే మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత డబ్బులు కట్టినా కూడా ఉన్నత విద్యలో ఏదో పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అంత డబ్బులు కట్టాము. అయితే మా ఫీజు రిఫండ్ ఇవ్వకపోవడమే కాకుండా సర్టిఫికేట్లు కూడా కొద్ది మంది వరకు ఇవ్వలేని పరిస్థితి. సో అడిగితే కూడా విశాఖలో 2 బ్రాంచ్లు ఉన్నాయి, సుమారు 200 మంది స్టూడెంట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరి పరిస్థితి కూడా సుమారు అకాడమిక్ ఇయర్ కూడా వారు ఒక 1 year కూడా వీరు లాస్ అయిపోయారు. అయినా సరే డబ్బు పోయి ఒక 1 year ఎడ్యుకేషన్ కూడా పోయింది. ఇటువంటి సంస్థలపై ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి
స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక్క విశాఖపట్నంలో కదా యావత్ రాష్ట్రం మొత్తం మీద ఆల్ ఇండియా మొత్తం మీద కూడా ఫిడ్జీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నట్టయితే తెలుస్తుంది. వీరు ఇక్కడ విశాఖలో ఉన్న ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆల్ ఇండియా మొత్తం మీద కూడా ఏదైతే ఉందో ఈ పరిస్థితి ఉన్నందున పూర్తిగా ఈడీకి కూడా కంప్లైంట్ చేసేందుకు వీరందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఫిడ్జీ బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి. ఇటువంటి సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటే మరొక సంస్థ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా ముందుకు వెళ్ళేటట్టుగా సహకరించే విధంగా ఉండాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు కూడా ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టే విధంగా ఉండకూడదని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఫిడ్జీ బాధితులకు కావచ్చు, ఫిడ్జీ విద్యార్థులకు కావచ్చు, అందరికీ న్యాయం జరగాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూసినటువంటి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్ర, సుమన్ టీవీ విశాఖపట్నం.